వెల్కమ్ టు ఇంగ్లీష్ ఫస్ట్ డియర్ స్టూడెంట్స్. మీకు సెమిస్టర్ 4 సిఎస్ఎస్లోను మీకు ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో ఉండేటటువంటి లాస్ట్ టాపిక్ ఇది. అంటే మీకు బిజినెస్ అండ్ అకాడమిక్ ఎటిక్వేట్లో దాంట్లో లాస్ట్ పార్ట్గా ద నేచర్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ అని వచ్చిన టాపిక్ ఇచ్చారు. ఏముంది అంటే ఆన్లైన్ బిజినెస్ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చారో. బ్రాండ్స్ గో వైరల్ అంటే కొన్ని బ్రాండ్స్ అనేవి వైరల్ అవుతూ ఉంటాయి, అంటే చాలా స్పీడ్గా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దాన్నే వైరల్ అంటాం మనం. అంటే ఆ బ్రాండ్ని బాగా అడ్వర్టైజ్ చేయడం అలాంటిది అన్నమాట. దేర్ విల్ బి వైరల్ campaigning only to gain large exposure of the business who organized it. ఎందుకని ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళు దీన్ని ఏం చేస్తారంటే బాగా జనాల్లోకి దాన్ని తీసుకెళ్ళడం వల్ల దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. బట్ రిమెంబర్ ఇట్ ఈజ్ ఏ మార్కెట్ స్ట్రాటజీ అండ్ టు క్రియేట్ బ్రాండ్ ఫెమిలియారిటీ, నాట్ ఫర్ సేల్. ఇది ఎందుకని ఇది ఒకసారి చూసుకోండి. అంటే ఆ బ్రాండ్ని జనాల్లోకి తీసుకుని వెళ్ళడం కోసమే ఆ విధంగా వేరే చేస్తారంటే పలానా ప్రోడక్ట్ కొత్తగా వచ్చింది అని చెప్పడం కోసమే చేస్తారు, అంతేకాని సేల్ కోసం అయితే కాదు. బిలీవింగ్ ఆన్ ఏ క్యాంపెయినింగ్ టు గో వైరల్ ఈజ్ హైలీ రిస్కీ. అంటే ఒక్కొక్కసారి చాలా రిస్క్ కూడా ఉంటుంది దీంట్లో. మెగా ఆఫర్స్ ఆర్ డిస్కౌంట్ చూడండి, ఒక్కొక్కసారి మనకి ఆఫర్స్ ఇస్తాం, 1+1 ఆఫర్, ఇలాంటి డిస్కౌంట్ ఇస్తామని చెప్తూ ఉంటారు. అసలు ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం కొనొచ్చా లేదా అనేది. అకేషనల్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ గుడ్, బట్ రిమెంబర్ దే ఆర్ సెల్లింగ్ ఫర్ ప్రాఫిటబుల్ ప్రైసెస్ ఎనీవే. అయితే ఇక్కడ చూడండి మనకి కొన్ని పండుగలప్పుడు వాటికి మనకి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఆఫర్స్ అనేవి మంచివి, కానీ వాళ్ళు ప్రాఫిటబుల్ రేటుకే అమ్ముతున్నారు. అంటే మనకి 1+1 ఆఫర్ ఇచ్చినా, డిస్కౌంట్ ఇచ్చినా వాళ్ళకి ఇంకా ప్రాఫిట్ ఉంటుంది కాబట్టే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అంటే మనకి 1+1 ఇవ్వగా కూడా వాటికి అందులో మార్జిన్ అనేది మిగులుతుంది కాబట్టి వాళ్ళు అలా మెగా ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాడ్ ఆన్ బిజినెస్ ఏ ప్రొడక్ట్ దట్ యాడ్స్ వాల్యూ టు అనదర్ ఐటమ్ ఈజ్ ఏ క్లవర్ వే టు బూస్ట్ బిజినెస్. ఇది చూడండి, ఇదేదో చెప్తారు, సోప్ కొంటే పెన్ ఇస్తున్నామనో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వస్తాయి. లేకపోతే ఏదో వాషింగ్ మిషన్ కొంటే ఇంకో కుక్కర్ ఇస్తున్నామనో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఇలాంటివి క్లవర్గానే చేసుకోవచ్చు. అంటే దానికంటే కొంచెం తక్కువ విలువైనటువంటి వస్తువుల్ని మనం తీసుకొని వాటిని ఆఫర్ చూపించడం ద్వారా బిజినెస్ని పెంచుకోవచ్చు. ఇన్ ద బిగినింగ్ ఓన్లీ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ సక్సెస్ఫుల్. బిగినింగ్లో ఇవి ప్రొడక్ట్స్ సక్సెస్ఫుల్గానే వెళ్తాయంటే ఎన్షూర్ దట్ ఎవరీ ఐటమ్ యూ డిసైడ్ టు బై షుడ్ యాడ్ వాల్యూ. కానీ ఒక్కొక్కసారి గుర్తుంచుకోండి, ఎక్కడ కూడా మీరు కొన్నటువంటి వస్తువుకి ఏదైతే ఫ్రీగా ఆఫర్ ఇస్తున్నారో ఆ వస్తువు యొక్క వాల్యూ కూడా కలుపుకొని మీ దగ్గర వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఫ్రీ సర్వీసెస్ ఆఫర్, కొన్నిటికి ఫ్రీ సర్వీస్ చేస్తామని ఆఫర్స్ ఇస్తారు. దిస్ హ్యాపెన్స్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద ఆన్లైన్ వరల్డ్. ఎక్కువగా ఆన్లైన్ వరల్డ్లో ఇది చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, an application which lose customer is free basic packages in the beginning may charge for upgrades later. అంటే ఇక్కడ ఎలా వేస్తారు, ఇక్కడ అప్లికేషన్ ఏం చెప్తారంటే ఇక్కడ లూర్స్ కస్టమర్, అంటే ఇక్కడ లూర్ అంటే చేపలు గ్యాలం వేయడం అంటారు కదా, అలా కస్టమర్ గ్యాలం వేస్తున్నారు అన్నమాట. బేసిక్ ప్యాకేజ్ని దీనికి ప్యాకేజెస్ ఇస్తామండి అని చెప్పి ఈ విధంగా వాళ్ళని ముందుగా అక్కడ ఫ్రీ సర్వీస్ అనేటటువంటి విషయంలోకి పంపుతారు. తర్వాత మామూలుగానే వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఫేస్లెస్ బిజినెస్, దెర్ ఆర్ మెనీ అన్రిలయబుల్ బిజినెస్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే మనకి ఉన్నటువంటి ఈ బిజినెస్లో మనకి అమ్మేటటువంటి వ్యక్తి ఎవరో తెలియదు, ఎక్కడుంటారో మనకు అసలు తెలియదు, ఆ షాప్ ఏంటో మనకు అసలు తెలియదు. దాన్నే అన్రిలయబుల్ అంటే నమ్మదగినటువంటిది కాదు అని అర్థం ఇక్కడ. అంటే మనం నమ్మకూడదు వీటిని, ఇంటర్నెట్లో వాటిని. యాజ్ ఏ కన్జ్యూమర్ యూ నీడ్ టు లర్న్ టు బి cautious that doesn't appear to be reputable.
అయితే కన్జ్యూమర్గా మీరు ఇది బాగా పేరు ప్రఖ్యాతులు చెందిందా ఏంటి, ఒకవేళ అలాంటిది కాకపోతే మనం ఎప్పుడు కూడా వాటి జోలికి వెళ్ళకూడదు. మనమే అక్కడ కాషన్ని తీసుకుంటూ ఉండాలి. కాంటాక్ట్ ద కంపెనీ పర్సన్ ఫ్రమ్ ద about us section on the website and details of a person they are associated with the brand. అసలు ఈ బ్రాండ్కి సంబంధించినటువంటి వ్యక్తులు యొక్క వెబ్సైట్ని, వాళ్ళ యొక్క పర్సన్ యొక్క ఎవరెవరితో ఏ బ్రాండ్స్తో అసోసియేట్ అయి ఉన్నారు ఏంటి అనేది మీరు చూసుకోమని చెప్తున్నాడు. బ్రాండ్స్ దట్ ఆర్ నాన్ పర్సనబుల్ ఆర్ నాట్ రిలయబుల్. పర్సనల్గా మనకి ఉండనటువంటి ఏ బ్రాండ్ కూడా అంత నమ్మదగినది కాదు. అండ్ ఆర్ కన్సిడర్ టు బి మనీ మేకింగ్ స్కీమ్స్. కొన్నిటిని చూస్తే డబ్బులు తీసుకునేటటువంటి స్కీమ్స్ కూడా మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఫెయిల్డ్ ఐటమ్స్, కొన్నిసార్లు మనకి పనిచేయనటువంటి ఐటమ్స్ని ఇచ్చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ నాన్ రిటర్నబుల్ అంటాడనమాట. మెనీ బిజినెస్ పీపుల్ థింక్ దట్ దే ఆర్ ద వన్స్ హూ కెన్ సేవ్ ఎన్ ఐడియా దట్ మెనీ అదర్ పీపుల్ హ్యావ్ ట్రైడ్ అండ్ ఫెయిల్ టు ఎగ్జిక్యూట్. అయితే ఒక్కొక్కసారి బిజినెస్ పీపుల్ ఏమనుకుంటారంటే, మనకి ఒకసారి ఈ వస్తువుని అమ్మేస్తే మళ్ళీ దాన్ని చూస్తే ఒకవేళ ఫెయిల్డ్ ఐటమ్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి అయితే మనం దాని జోలికి వెళ్ళాము. యూ నీడ్ టు రికగ్నైజ్ దట్ సమ్ ఐటమ్స్ నో మ్యాటర్ హౌ గుడ్ దే అపియర్ టు బీ మే బీ పార్ట్ ఆఫ్ ఏ డైయింగ్ మార్కెట్ అండ్ ఆర్ దేర్ ఫోర్ నాట్ వర్త్ యువర్ టైమ్ అండ్ మనీ. అయితే కొన్ని రకాలైనటువంటి వస్తువుల్ని, ఐటమ్స్ని మనం రికగ్నైజ్ చేయాలి. కొన్ని అయితే చూడటానికి చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి మార్కెట్లో వాటి యొక్క అవి సరిగ్గా మార్కెటింగ్ కాకపోవచ్చు అనేది చూసుకోవడం అనేది జరుగుతుంది. అందుకనే ఇక్కడ ఫెయిల్డ్ ఐటమ్స్ని కానీ తెచ్చుకున్నాం అనుకోండి, వాటి వల్ల మనకి టైం దండగా, మనీ కూడా దండగా. టూ కాంప్లికేటెడ్ కాస్ట్లీ ఐటమ్స్, ఒక్కొక్కసారి చాలా ఖరీదైనటువంటి కాస్ట్లీ ఐటమ్స్ కొనడం జరుగుతుంది. ఇఫ్ ద కమోడిటీ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ షార్ట్ ఇట్ మే బి టూ కాంప్లెక్స్. అయితే ఇక్కడ చూడండి, ఏదైనా మనం వినియోగ వస్తువును కొన్నాము అనుకోండి, అది చూస్తే కనుక తక్కువ ఖరీదైనది తీసుకోవడం అనేది జరుగుతుంది. బట్ ఓన్లీ సింపుల్, ఈజీ, ఆపరబుల్ అండ్ కన్వీనియంట్ ఐటమ్స్, అంటే సింపుల్గా మనం ఆపరేట్ చేయగలిగినవి, కన్వీనియంట్ అయినటువంటి వస్తువులు తీసుకుంటే పెద్ద పెద్ద మిషనరీలు అయితే తెచ్చుకొని వాటిని మనం ఎలా యూజ్ చేయాలో, ఇన్స్టాల్ చేయాలో, దాటికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా తెలియాలో, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి కాకుండా మనకి చిన్నగా మనమే ఆపరేట్ చేసుకునేటటువంటి వస్తువులని, కన్వీనియంట్ అయినటువంటి వస్తువులని మీరు దాంట్ని కొనండి. టూ కాస్ట్లీ వస్తువులు కొనొద్దు. ప్రిఫర్ ద ప్రొడక్ట్స్ ఈజీలీ అసెసిబుల్ అండ్ గెట్ సర్వీస్ క్విక్లీ విత్ నో డిలే. మళ్ళీ మనకి సర్వీస్ ఇచ్చేటప్పుడు చాలా స్పీడ్గా మనకి ఏదైనా రిపేర్ వచ్చినా డిలే లేకుండా వాటిని మళ్ళీ మనకి రిపేర్ చేసి ఇచ్చేటటువంటి వస్తువుల్ని, అలాంటి సర్వీస్ ఇచ్చేవాళ్ళు మనం తీసుకోవాలి. అలాగే మనకి ఫ్రీగా, సులభంగా మనం అసెస్ చేస్తాం, అంటే వాటిని ఈజీగా మనం వాడగలిగేటటువంటి వస్తువులు ప్రిఫర్ చేయమంటున్నాడు. నో ఫీడ్బ్యాక్, వెరిఫై అండ్ క్రాస్ చెక్ ఇఫ్ ద ఐటమ్ ఈజ్ ఆల్రెడీ బాట్ అండ్ యూజ్డ్ బై సమ్ అదర్ ఇన్ యువర్ గ్రూప్ ఆర్ నాట్. యూ సీ దేర్ ఫీడ్బ్యాక్ అండ్ రేటింగ్, దెన్ ఓన్లీ బెటర్ యూ మే మూవ్ ఆన్. ఏదైనా వస్తువు కొనేటప్పుడు స్పీడ్గా వెళ్ళిపోయి ఆ వస్తువుని కొనాలనిపించినట్టునే కొనేయకుండా ఆ వస్తువుకు సంబంధించినటువంటి రివ్యూస్ చూసి, ఆ వస్తువుని ఎదువరకు కొన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని చూసి అది బాగా ఉంటే, బెటర్గా ఉంటేనే మీరు ఆన్లైన్లో ఆ వస్తువుని కొనండి అని చెప్తున్నాడు. 8 routes ఆఫ్ సాల్వింగ్ నాన్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్. మరి ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అవి ఎగ్జిస్టింగ్ అవ్వవు. దిస్ ఈజ్ ఏ కామన్ ట్రాప్ ఆఫ్ కస్టమర్. ఇది కస్టమర్స్ని కామన్గా ట్రాప్ చేస్తూ ఉంటుంది. ఆంటర్ప్రెన్యూర్స్ ట్రై టు మేక్ ఏ సర్వీస్ ఆర్ ప్రొడక్ట్ దట్ సాల్వ్ ఏ ప్రాబ్లమ్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ సంస్థ అధినేతలు వీళ్ళు ఏమైనా సర్వీసర్స్ మనకి ఏమైనా వెంటనే మనకి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తే కనుక మనకి ఈ ప్రాబ్లం అనేవి వెంటనే రెక్టిఫై అవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంగ్లీష్ క్వెస్ట్.